దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. రూతు 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆమె అత్తయైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్టు నేను నీ కొరకు విచారింపవలసిన దానిను కదా. ఇక్కడ ఇద్దరున్నారు, అత్త కోడలు ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ అత్త కోడళ్ళు వలె వాళ్ళు వర్ధిల్లతలేరు. తల్లి కూతురు మాదిరిగా వాళ్ళు జీవిస్తున్నారు ఇద్దరు. ఒక తల్లికి కుమార్తె మీద ఎంత బాధ్యత ఉంటుందో ఈ అమ్మ అత్తయ్యలను కోడల మీద ఒక కుమార్తెను వల్ల చూసుకుంటుంది. అంతేకాకుండా తల్లి బాధ్యత వహిస్తుంది. అందుకే అత్త అంటుంది, ఏమంటుంది తెలుసా, నా కుమారి అంటుంది. ఈనాడు అలాగంటున్నారా? ఈ వాక్యం ఇటున్న అత్తోళ్ళు మీ కోడళ్ళను నా కుమారి అంటున్నారా? అనండి. మీ కూతుర్లు పరాయింటికి వెళ్ళిపోతారు. పరాయింటి వాడిని కూతుర్లు మీ ఇంటికి వస్తారు. కానీ మీ కోడళ్ళే మీకు శాశ్వతంగా మిమ్మల్ని చూసుకునేది. మీ కోడళ్ళే మీరు గతించేంత వరకు వాళ్ళు మిమ్మల్ని పోషించేది. కూతుర్ల కంటే కోడళ్ళే చాలా ముఖ్యం. అందుకే పెద్దలు అంటారు, నీ బిడ్డ పరావాని బిడ్డ, పరావాని బిడ్డ నీ బిడ్డ అంటారు. అది వాస్తవమే. పెద్దలు అంత లేనిది అనరా మాట. ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీ కోడల్ని నా కుమారి అని అనాలి. ఒకటి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీకు మేలు కలుగునట్టు. ఎవరికి మేలు కలగాలంట? కోడలికే మేలు కలుగునట్టు. చూసావా? ఈ అత్త ఏం చేస్తుందంటే కోడలకు మేలే చేస్తుంది, కానీ కోడలకు ఎంత మాత్రం కీడు చెయ్యలేదు. కొంతమంది అత్తలు ఉంటారు, వాళ్ళ కూతుర్లకే మేలు చేస్తారు, కానీ కోడళ్ళకు మాత్రం అన్యాయం చేస్తారు. అలా చేయొద్దండి. కూతురికి మేలు చేయి, వద్దనను, కానీ కోడలకు కూడా మేలు చేయాలి. కోడలు కూడా ప్రేమించాలి. ఈ అత్త మాత్రం అంటుంది, తన కోడలతో ఉంటుంది, నా కుమారి, నీకు మేలు కలుగునట్టు, నీకు మేలు కలుగునట్టు నేను చేస్తా. నీవు ఎప్పుడైతే నా ఇంటికి వచ్చావో, ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టావో, ఎప్పుడైతే నాతో పాటు నువ్వు వచ్చావో, నేను నీకు మేలే చేస్తాను, కానీ నీకు కీడు చేయను అని అత్త కోడల్ని కోడలు మాదిరిగా చూడకోకుండా కోడల్ని కూతురు మాదిరిగా చూస్తుంది. అంతేకాకుండా అత్త అంటుంది, నీకు మేలు కలుగునట్టు నేను నీ కొరకు నీకు మేలు కలిగినట్టు నీ కొరకును. చూసావా? అలాగా నీ కోడళ్ళకు నీవు మేలు చేయి, నీ కొడుకులకు నువ్వు మేలు చెయ్యి, నీ కుటుంబానికి నువ్వు మేలు చెయ్యి, నీ అత్త కూడా నువ్వు మేలు చేయాలి. ఓ కోడలా, ఈ వాక్యం వింటున్న నీవు నీ తల్లికే మేలు చేస్తావు, కానీ నీ అత్తకు మేలు చేయవు. నువ్వు తల్లి వద్ద కొన్ని సంవత్సరాలే నువ్వు ఉంటావు, అయిపోయి 20 సంవత్సరాల లోపు నువ్వు బయటకు వెళ్ళిపోతావు. ఆ తర్వాత నీకు అత్త ఇల్లే శాశ్వతం, భర్త ఇల్లే నీకు శాశ్వతం. కావున నువ్వు ఏం చేయాలంటే అత్తకు మేలు చేయాలి, ఆ కుటుంబానికి మేలు చేయాలి, ఆ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. అత్త అనుకోకుండా తల్లి అను ఆ ప్రేమ ఎంత ఉంటుందో. ఈ వాక్యం వింటున్న అత్త కోడళ్ళారా, కూతురునైతే నా కుమారి, నీకు మేలు కలుగునట్టు నేను నీ కొరకు చేయుదును. అలాగే
కోడలు కూడా అత్త నీకు మేలు చేస్తానని ఈ అమ్మ వలె నువ్వు ఉన్నట్టయితే అత్త కోడల అనుబంధం ఎంత బాగుంటుందో. ఒకరికొకరు దూషించుకోరు, ఒకరికొకరు తిట్టుకోరు, ప్రేమంగా ఉంటారు, తల్లి కూతురు మాదిరి ఉంటారు. దేవుని బిడ్డలు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సేవకుడుగా నేను కూడా అత్త కోడళ్ళు తల్లి కూతురు మాదిరి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం వింటున్నా నీవు కూడా అలాగే చేయము. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. అత్తా కోడళ్ళు వలె ఉండక తల్లి కూతురు వలె ఉండులాగును సహాయం చేయండి. నయోమి కోడలకు తండ్రి మేలు చేసింది. కుమారి నా కుమారి అనింది, నీకు మేలు కలుగునట్టు నీ కొరకు అనింది. అలాగా తండ్రి అత్తగారులు కూడా కోడలకు మేలు వేసే భాగ్యమును మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.